అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో డోను ఆర్డీఓ కార్యాలయం దగ్గర మరి పట్టణంలో 2 సెంట్ల స్థలం ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పేసి నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మేము అడుగుతున్నాం సిపిఐ పార్టీ తరఫున, ఇప్పటికి దాదాపు సంవత్సరం దగావస్థ ఉంది అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే స్థలం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినాడో ఒక్క పట్టు కూడా పంపిణీ చేయలేదు. సిపిఐ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం, మీరు పంపిణీ చేయకపోతే, ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ నిలబెట్టుకోకపోతే క్యాబినెట్లో జీవో తీసుకొని వచ్చినారు, వెంటనే ఆర్డీఓలకి కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వకపోతే ఈరోజు శాంతియుతంగా ఆర్డీఓ కార్యాలయం దగ్గర, తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన దీక్షలు చేపడుతూ ఉన్నాం. రేపు రాబో రోజుల్లోన శాంతి భద్రతకు భంగం కలగకూడదనుకుంటే, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఎక్కడికక్కడ మీ ప్రభుత్వ అధికారులను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను, అవసరమైతే మీ బహిరంగ సభలు కూడా ప్రజలు అడ్డుకుంటారు. దానికి నాయకత్వం సిపిఐ పార్టీ నాయకత్వం వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మా ఆఫీస్ ముంగట, ఆర్డీఓ ఆఫీస్ ముంగట పేద ప్రజలకు ఇళ్ల స్థలాల గురించి నిరసన చేయడం జరిగింది. వారి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది అంటే, గవర్నమెంట్ హౌసింగ్ ఫర్ ఆల్ అనేసి GOMS నెంబర్ 23/27/1/2025 నాడు ఇవ్వడం జరిగింది. ఇందులో వైట్ రేషన్ కార్డు, తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలి. అదేవిధంగా వారి పేరుతో సొంత ఇండ్లు కానీ, సొంత భూమి కానీ ఉండకూడదు, సొంత స్థలం కూడా ఉండకూడదు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేత కానీ ఇండ్లు పొంది ఉంటే వారు కూడా ఎలిజిబుల్ కాదు. ఏంటంటే లైఫ్లో ఓన్లీ వన్ టైం ఇంటి పట్ట కాబట్టి ఇదివరకు తీసుకుంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. లేని వారందరూ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఎలిజిబుల్ అంటే వారందరూ కూడా ముందుగా మహిళలకు వాళ్ళ పేరుతోనే ఇవ్వడం జరుగుతుంది. మహిళలు లేని సందర్భంలో జెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అర్హతను బట్టి వారందరూ కూడా, ఇల్లు లేని పేదలందరూ కూడా ఆ జీవో ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకు విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో అప్లై చేసుకోవాలనే టైం వస్తుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత VRO RI ఎంక్వైరీ చేస్తారు. తర్వాత ఆ లిస్టును వార్డుల్లో కానీ, విలేజ్ సెక్రటరీలో కానీ పబ్లిష్ చేస్తారు ఆ అబ్జెక్షన్స్ కోసం. ఆ అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా చూసేసి రూరల్ ఏరియాలో తహసీల్దారు, అర్బన్ ఏరియాలో కమిషనర్ గారు వెరిఫై చేసేసి మా ద్వారా ఆర్డీఓ ద్వారా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడు ప్రోగ్రాం పెడుతుంది అప్పుడు పేదలందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. స్థలం కూడా గవర్నమెంట్ ల్యాండ్, తర్వాత లేకపోతే ఏరియా ల్యాండ్ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇండ్ల స్థలం ఇస్తామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.